जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. जय गुरुदत्ता. गुरुदेव दत्ता अवधूत चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय. దత్త బంధులందరికీ మరియు ఆత్మబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి, పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన తండ్రి గురించి తెలుసుకొని ఎవరికి తెలియని విషయాలను మరియు నాకు శ్రీ గురుదత్త ప్రభులు ఆశీర్వాదించిన అనుభవాలను కూడా తెలుపుకుంటూ, ఏది దాచకుండా తెలుపుకుంటూ మనం వీడియో చేసుకొని ఓం దత్తా ఛానల్లో మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి, ఎపిసోడ్ వైజ్ గా. అందులో భాగంగా ఈరోజు వీడియో, ఈరోజు గురువారము, మనము గురువారం రోజు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యొక్క చరితామృతం నుండి ఒక్కొక్క అధ్యాయము ప్రతి గురువారం పారాయణం చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈ రోజు కూడా మనం రెగ్యులర్ గా చేసుకున్న అధ్యాయంలో ఇప్పటికి 20 అధ్యాయాలు, చాప్టర్స్ కంప్లీట్ అయినాయండి. ఈ రోజు 21 అధ్యాయము శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మనం పారాయణం చేసుకొని మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి. జై గురుదేవ దత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ की जय. जय गुरुदेव दत्त. दत्त दिगंबर श्रीपाद वल्लभ दत्त दिगंबर, दत्त दिगंबर नृसिंह सरस्वती दत्त दिगंबर, दत्त दिगंबर जय गुरु दत्त दिगंबर. మనము రెగ్యులర్ గా చేసుకునే పారాయణ గ్రంథం అండి ఇది. గోపాల్ బాబా సంస్థానం నుంచి నేను ఎప్పుడో తండ్రి ఉన్నప్పుడు, గోపాల్ బాబా గారు ఉన్నప్పుడు తీసుకొచ్చుకున్న తండ్రి దేవరణ అదే పారాయణం రెగ్యులర్ గా మనం చేసుకుంటున్నాం. అందులో ఉన్న విషయాలనే మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలియని విషయాలు, ప్లస్ తండ్రి శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇంట్యూషన్ ద్వారా, అంటే టెలిపతి ద్వారా తెలిపిన విషయాలు కూడా నేను మీకు ఏది దాచకుండా తెలియజేస్తున్నానండి. అది ఇక ముందు శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని విషయంలో భాగంగా వీడియోలు కూడా చిన్నగానే చేయాలని నిర్ణయించుకున్నానండి. ఎందుకంటే మీకు కూడా డాటా కన్జ్యూమ్ ఎక్కువ అవుతుందని నాకు ఆలోచన వచ్చింది. ప్లస్ ఇంకోటి శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం కూడా వారు చెప్పిన విషయాలు నేను చెప్పగలుగుతున్నా కదండి. ఇప్పుడు కూడా నేను తండ్రిని అడిగి ఒక 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ లోపే ఒక్కొక్క వీడియో ఉంటుందండి. పారాయణ గ్రంథం మాత్రం, తండ్రి చెప్పే విషయాలు మాత్రం రెగ్యులర్ గా, అది ఆ ఒక్క వీడియో ఎంత పెద్ద ఉన్న తండ్రి మీరు భరించాల్సిందే అండి. అది మీకే మీ చెప్పడం నా అదృష్టం, వినడం మీ అదృష్టం, అలా భావించి వినండి. జయ గురుదేవ దత్త. అందులో వారానికి వచ్చే ఒక వీడియో మాత్రం పెద్దది ఉంటుందండి. అది పారాయణమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అండి. జయ గురుదేవ దత్త. మనం ఈరోజు 21 అధ్యాయం అండి పారాయణం చేసుకోబోయేది. శ్రీ గురుదత్త ప్రభుల గురించి 21 అధ్యాయము. దండి స్వాములు కుక్కుటేశ్వర ఆలయమునకు వచ్చుట 166. ఇవి నా రీడింగ్ క్లాస్ అండి. నాకు కూడా అవసరం పడుతుందండి, తప్పదండి. దత్తప్రభుదయ ఆయన ఎలా ఉంటే అలా అండి, మనం ఆయన చెప్పింది చేయాల్సి ఉంటుందండి, అంతే అండి. జై గురుదేవ దత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. అధ్యాయము 21. దండి స్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట. సాధకులకు స్నానశుద్ధి, భావశుద్ధి అవశ్యము. ఇది హెడ్డింగ్ అండి. నేను శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు గురుచరణునితో కలిసి మాంచాల గ్రామ దర్శనమునకు బయలుదేరితిమి. దారి మధ్యంలో శ్రీపాదుల వారి లీలలను గురించి ముచ్చటించుకుంటిమి. ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన అనేక విషయములను గురుచరణుని నుండి తెలుసుకొంటిని. గురుచరణుని నేనిట్లు ప్రశ్నించితిని, అయ్యా, వశిష్ఠుల అంశ కలిగిన వాడు నా సంస్థానమునకు పూజారిగా వచ్చున్నాడని శ్రీపాదుల వారు అన్నారు కదా, ఆ మహాభాగ్యుడెవరు?
అతడు ఏ కాలంలో వచ్చువాడు అంతటా గురుచరణుడు ఇట్లని అయ్యా శంకరభట్టు అనేక శతాబ్దముల తర్వాత వారి పేరిట వారి జన్మస్థలమున మహాసంస్థానం ఏర్పడునని వారే సెలవిచ్చిరి. ఆ మహాసంస్థానమున ఎవరోక మహాతపస్వి తన పూజారిగా రాగలడని శ్రీవారి సంకల్పము. దివ్య సంకల్పము వలన కాక మహాతపస్సులు అర్థించ వీలవదు. దీర్ఘకాలము ధ్యానము, ఆరాధన, పవిత్ర మంత్రోచ్చారణ, భక్తి శ్రద్ధలతో కూడిన పూజా విధానం వలన అచటనున్న వాయుమండలం పరిశుద్ధం కావింపబడును. విశ్వాంతరాలమునందరి దశ దిశల నుండి భావతరంగములు ఎల్లప్పుడూ ప్రసరించుచూనేయుండును. పవిత్ర భావం కలవారు పవిత్ర స్పందనలను స్వీకరించెదరు. అపవిత్ర భావం కలవారు అపవిత్ర స్పందనలను స్వీకరించెదరు. ఒకానొక ప్రదేశమునందలి వాయుమండలమునందున నుండు భావతరంగములు ప్రబల శక్తి సంపన్నములైనప్పుడు అప్రయత్నంగా మహాపురుషుల మానసిక చైతన్యమును సృష్టించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. ఇందులో ఆశ్చర్యపోవలసినది లేదు. ఒకానొక ప్రదేశమునందు దుష్టములైన భావతరంగములున్న ఎడల దుష్ట పురుషుల మానసిక చైతన్యమును సృష్టించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. అందువలన సాధకుడగువాడు స్థల శుద్ధి కలిగిన ప్రదేశమునందు నివసింపవలెను. భావశుద్ధి కలిగిన వాడు ఉండవలెను. భావశుద్ధ కలిగిన వాడుగా ఉండవలెను. అటువంటి వారితోనే సాంగత్యమును కలిగి ఉండవలెను. ద్రవ్యశుద్ధి గల వారి నుండి మాత్రమే ధనమును గాని అన్నమును గాని స్వీకరింపవలెను. వేదాంతములందు మహాపండితులమనుకుని వారు శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలకపోయిరి. కల్మషరహితమైన మనసు కలిగిన అల్ప విద్యావంతులు వారి వలన ఎంతయో లబ్ధి పొందగలిగిరి. నేను ఒడ్ర దేశం నందలి జగన్నాథపురి మహాక్షేత్రమునకు వ్యాపార నిమిత్తం పోయి తిని అతడ నేను జగన్నాథునకు బదులు శ్రీపాదుల వారిని దర్శించి తిని. నాతో పాటు నలుగురు శ్రీపాద భక్తులుండిరి. వారికి తమ ఇష్ట దేవత రూపములో దర్శనమిచ్చి వెంటనే శ్రీపాదునిగా దర్శనమిచ్చి సమస్త దేవీ దేవతా రూపములను తామేనని మౌనంగా బోధించిరి. దండి స్వామికి గర్వభంగం. అయితే మేము వెళ్లిన రోజుననే దండి స్వామి ఒకడు తన 108 మంది శిష్యులతో అచ్చటికి వచ్చెను. ఎవరైనా మహాత్ములు తటస్థించినప్పుడు వారి పాదములను నమస్కరించుట మా అలవాటు. మేము దండి స్వాముల వారికి నమస్కరించిన వెంటనే వారి నోరు పడిపోయెను. శ్రీపాద శ్రీవల్లభ మహాప్రభు ఈ దండి స్వామికి తిరిగి నోరు వచ్చినట్టు చేయవలసినదని ప్రార్థించితిమి. ఆ వెంటనే దండి స్వామికి నోరు వచ్చినది. మేము శ్రీపాదుల వారి భక్తులమని తెలిపిన తరువాత వారు కుతర్కంతో ఇట్లు వాదించిరి. శ్రీపాదుడనేడి వాడు ఎవరో క్షూద్ర మాంత్రికుడు. వాని శిష్యులైన మీరు కూడా క్షూద్ర మాంత్రికులే. తమ క్షూద్ర విద్యతో మా దండి స్వామికి నోరు పడిపోయేటట్లు చేసినను మా స్వాముల వారు మహాశక్తివంతులు గనక తిరిగి స్వస్థతను పొందిరి. మీ శ్రీపాదుని బండారును బయటపెట్టెదరు. వీటికాపునకు మా మహాస్వాములు విజయం చేసి శ్రీపాదుని మట్టి కర్పించి విజయ ప్రతికను గైకొందురు. వీటికాపుర గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టెదరు. మేము నిరుత్తులమైతిమి. శ్రీపాదుల వారి లీలా విధానంలో తమ ఆశ్రితుని విపత్కర పరిస్థితిలో పడవేసి వాడు శరణు అన్నప్పుడు విచిత్రమైన పద్ధతిలో భక్త రక్షణ చేయుట వారి అలవాటు. సమస్యను సృష్టించినదియును వారే, దాన్ని పరిష్కారం చూపి ఆదుకొని వారును వారే.
ఈ రకమైన లీలా విశేషము దత్తభక్తులందరికీ అనుభవైక వేద్యము. కొలది దినముల తర్వాత దండి స్వాముల వారు పీఠికాపురంకు వచ్చిరి. నా భాగ్య విశేషమున నేను కూడా మార్గ మధ్యంలోని పీఠికాపురంకు వచ్చి తిని శ్రీ బాపనార్ల వారి అందును శ్రీ అప్పలరాజు శర్మ వారి అందును శ్రీపాదుల వారి అందునను ద్వేషభావము విషము జుమ్ము స్వభావము కలిగిన వారి సంఖ్య పీఠికాపురం నందు తక్కువేమీ కాదు. దండి స్వాముల వారు కుక్కుడేశ్వరాలయం నందలి దేవీ దేవతను దర్శించిరి. స్వయంభుదత్తుని కూడా దర్శించిరి. దండి స్వాములిట్టనిరి. ఇచ్చటనున్న స్వయంభుదత్తుని మహిమ అపారము. తన యొక్క అవతారమని చెప్పుకొని విర్రవీగు శ్రీపాదుని గర్వం మడుచుటకు నన్ను సాధనంగా చేసుకొనెను. ఈ రోజు నుండి పీఠికాపురంకు మంచి రోజులు వచ్చినవి. మీరు నిశ్చింతగా నుండు. ఈ విధముగా పలికి విభూతి కుంకుమ వంటి ద్రవ్యములను తమ సంకల్ప శక్తితో సృష్టించి తన ఆశ్రితులకిచ్చిరి. పీఠికాపుర బ్రాహ్మణ్యము వేదమంత్ర ఘోషతో స్వామివారిని ఊరిలోనికి తీసుకుని వచ్చుటకు కుక్కుటేశ్వర స్వామి దేవాలయమునకు పోయిరి. ఊరంతయును చాటింపు వేయబడను. తాను స్వయంగా దత్తావతారమని పేర్కొనుచున్నా శ్రీపాదుడు తన తప్పును గ్రహించి దండి స్వామికి సాష్టాంగము నర్పవలెను. బాపనార్ల వారు స్వయంగా దండి స్వామి ఎదుట హాజరై క్షమాపణ చెప్పుకొనవలెను. అప్పలరాజు శర్మ గారు దండి స్వామి ఎదుట హాజరై తాను పరంపరాగతముగా అర్చించే కాలాగ్ని శమన దత్తుని విగ్రహంను దండి స్వామికి అప్పగించి స్వామిల వారు విధించు శిక్షకు పాత్రులు కావలెను. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఆధ్వర్యమున ఆర్యవైశ్య పరిషత్తు సమావేశమైనది. ఎట్టి పరిస్థితుల్లోనూ దండి స్వామికి శ్రీపాదుల వారు గాని అప్పలరాజు శర్మ గారు గాని బాపనారుల గారు గాని తలవంచరాదనియో ఇటువంటి ఆకృత్యములకు ఆర్యవైశ్యులు మద్దతునియ్యరాదనియో తీర్మానించిరి. నరసింహవర్మ గారి అధ్యక్షతన జరిగిన క్షత్రియ మహాసభయు ఈ విధంగానే తీర్మానించిరి. శ్రీపాదుల వారు తమ మాతా మహాగృహమున ఔదుంబర వృక్ష ఛాయలో విశ్రమించిరి. దివ్య కాంతులను వెదజల్లు వారి మేము పరికించి శ్రేష్ఠి గారు దుఃఖభారమున కన్నీరు కార్చుచుండిరి. నరసింహవర్మ గారును శ్రేష్ఠి గారును బాపనారుల వారును మౌనంగా శ్రీపాదుల వారి వద్దనే కూర్చొని ఉండిరి. అప్పలరాజు శర్మ చేసలుడిగి వెర్రివాని వలె కూర్చుండెను. శ్రీకృష్ణ సదృశులైన శ్రీపాదుల వారు నిద్ర మేల్కొంచి తనకు ఆకలిగా నున్నదనియో పెరుగు అన్నము తినేదననియో చెప్పిరి. వారి అమ్మమ్మ రాజమాంబ వెండి గిన్నెలో పెరుగు అన్నంను కలిపి తీసుకుని వచ్చినది. శ్రీవారు ఎంతో ఆతృతగా దానిని భుజించిరి. శ్రీపాదుల వారు తమ తాతగారిని వేదఘోష చేయమనిరి. అప్పలరాజు శర్మ కూడా ఆ వేదఘోషలో పాల్గొనను. శ్రీపాదుల వారు కూడా వారితో కలిసి వేదఘోష చేయుచుండిరి. నరసింహవర్మయును శ్రేష్ఠి గారును మహదానందంతో సుశ్రావ్యంగానున్న ఆ పవిత్ర వేద రుచలను ఆలకించుచుండిరి. అచ్చటనున్న వాతావరణమంతయు పవిత్ర ఋష్య ఆశ్రమం వలె నుండెను. కుక్కుటేశ్వర ఆలయం నందలి స్వయంభుదత్తుని ముఖమున పెరుగు అన్నపు ముద్దలు కనిపించను. పూజారి వాటిని తూడ్చివేయగా తిరిగి తిరిగి అవి ఉద్భవమగుచుండెను. స్వయంభుదత్తుని విగ్రహము ఇటువంటి లీలా ప్రదర్శించుట వింతగా నుండెను. దండి స్వామి తన శిష్యులతోనూ పీఠికాపురం నందలి తన నూతన శిష్యులతోనూ వేదఘోషతో అచ్చటి నుండి బయలుదేరాను. వారు అడుగు తీసి అడుగు వేయుచుండిరి. అయితే వారికి ఈ భూమి సాగుచున్నట్లు కనిపించుచుండెను. చూపరులకు మాత్రము వారు కాళ్లకు కదుపుచు ముందుకు మాత్రం పోజాలక అచటనే ఉన్నట్టు కనిపించుచుండెను. ఈ విధంగా విచిత్ర విన్యాసంతో ఎన్నో గడియలు గతించుచుండెను. అందరూ ఈ వింతను చూచి ఆశ్చర్యచకితులగుచుండిరి. ఇంతలో దండి స్వామి వద్దనున్న బ్రహ్మదండం రెండుగా ముక్కలయ్యెను. దండి స్వామికి వెన్ను రెండు ముక్కలైనట్టు తోచి నేల మీద చతికిలబడెను. పీఠికాపుర బ్రాహ్మణ్యమునకు ఈ సంఘటన భయభ్రాంతులకు కలిగించెను. దండి స్వామి కంటే శ్రీపాదుల వారు ఎక్కువ శక్తి గలవారనియో శ్రీపాదుల వారితో విరోధించిన
అనర్థములు జరగగలవనియో వారికి తోచెను. అయితే ఆ ప్రదేశమును వదిలి ఇంటి పట్టణకు ఏ విధంగా చేరుటయో తెలియరాకుండెను. మోహం నశించుటచే మోక్షము. పీఠికాపురంలో అబ్బన అనునతడు ఒకడుండెను. అతడు పాములను పట్టుకొని వాటిని ఆడించుచు జీవించుచుండేటి వాడు. నాగస్వరము ఊదుకొనుచు అతడు బాపనారుల ఇంటికి వచ్చెను. శ్రీపాదుల వారు వేదఘోషను ఆపు చేయమనిరి. అబ్బన్నకు కడుపు నిండుగా అన్నం పెట్టుబడెను. శ్రీపాదుల వారు అబ్బన్నను పిలిచి ఇట్లనిరి, ఓయి, ఇచ్చటి నుండి నీ ముంత నిండుగా జలము తీసుకుని కుకుడేశ్వరాలయంలోకి పోయి దత్తప్రభు యొక్క అవతారము కరచరణాద్యావయములతో పీఠికాపురమున సంచరించుండగా అకారణ నింద చేసిన మహాపాపులు కుకుడేశ్వర ఆలయమునకు నున్నారు. వారికి చిత్రగుప్తుల వారు మరణానంతరం పిశాచ జన్మ కలుగునట్లు తీర్మానించిరి. నేను చిత్రగుప్తునితో మాట్లాడి పాప పరిహార ఉపాయం చేయుచున్నాను. భూమాత కూడా అనుగ్రహించినది. నీవు అచ్చటికి వెళ్లి నా మాటగా చెప్పి భూమాతను శాంతించమని. భూమాత కూడా ఆగ్రహించినది. నీవు అచ్చటికి వెళ్లి నా మాటగా చెప్పి భూమాతను శాంతించమని చెప్పవలసినది. శ్రీపాద దర్శనంకు రాదలసిన వారు తమ సమ్మతిని తెలియజేసిన వారిపై ఈ జలమును ప్రోక్షింపవలసినది. చాటింపు వేసిన మాదిగ సుబ్బయ్య ఇంటికి వెళ్లి వారిని తోడుకుని రమ్మని వాని ముంతలోని పెరుగన్నంను మహాప్రసాదంగా వారందరికీ పంచవలసినది అని చెప్పిరి. అబ్బన్నయును సుబ్బయ్యయును అచ్చటికి వెళ్ళిరి. వారందరినీ బాపనారుల ఇంటికి తీసుకొని వచ్చిరి. శ్రీపాదుల వారు ఉగ్ర స్వరూపమున ఇట్లనిరి, ఓయి, దండి స్వామినని ఎంత గర్వించిదివి? నీవు ఆరాధించు దత్తుడే ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉండగా గుర్తెరుంగలేని పరమ మూర్ఖుడివి నీవు. గంతకు తగ్గ బొంత అనునట్లు నీకు తోడుగా శిష్యగణం ఒకటి, పీఠికాపురమున ఏర్పడిన నూతన శిష్యగణం ఒకటి. నీవు నన్ను ఏమి చేయగలవు? సమస్త సృష్టిని శాసించు ఏకైక సత్తా ముందు నీ అస్తిత్వమెంత? నీ సామర్థ్యమెంత? దైవదూషణ చేయుట వలన నిన్నాశ్రయించిన వారికి మహాపాపము చుట్టుకొనినది. కొన్ని వందల సంవత్సరములు పిశాచంలో ఉండవలసినదిగా చిత్రగుప్తుల వారు నిర్ణయించిరి. అవ్యాజకరణతో నేను దానిని రద్దుపరిచిదినని మహాజన్మకు వచ్చినప్పుడు కూడా మీరందరూ బోయ మాదిగ వంటి జన్మలను వచ్చి కడగండ్లు పడవలనని తీర్మానించబడినది. దానిని కూడా అత్యంత స్వల్ప శిక్షతో నేను పరిహరించి తిని. శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము మహా అగ్ని సదృశమైనది. నిప్పుతో జలగాటమాడుట ప్రమాదమును దారితీయును. నా మాయయును నేనును అభిన్న స్వరూపులమై ఉండగా మోక్షమన్నది ఏమో ఆలోచించుము. మోహం క్షేమగుడే మోక్షము. ఏ జీవుడైన సచ్చిదానంద స్వరూపమును అనుభవించవలనని కోరిన ఎడల, యోగ్యత ఉన్న ఎడల నేను అనుగ్రహించును. దివ్యానంద పారవశ్యంలో మాయకు అతీతుడుగా సుఖ స్వరూపంగా ఉండవలనని కోరిన అట్లే అనుగ్రహింపబడును. నా దృష్టిలో నిర్గుణ నిరాకారమునకు సగుణ సాకారమునకు మోక్షమునకు బంధనమునకు వ్యత్యాసం ఏమి ఉండును? ప్రతి క్షణమునను అసంఖ్యాకములైన నూతన లోకముల సృష్టి స్థితి లయములు నొందుచుండును. జీవులు పొందగలిగిన ఉన్నత స్థితులకు గాని, ఉన్నత ఆనంద భూమికలకు గాని, పరిమితి గాని, అద్దులు గాని లేని మరణాంతరము నా వద్దకు రాగోరు వారు తప్పక రాగలరు. వారు జీవులు పొందగలిగిన ఉన్నత స్థితులను గాని, వారు ఎన్ని వందల దివ్య వర్షంలో ఆయా స్థితిలో ఉండవలనో, ఏయో లోకంలోకి తిరిగి పంపబడవలనో నా సంకల్పం నిర్ణయించును. కపట నాటక సూత్రధారినైనా నేను ప్రస్తుతము నరాకారంలో మీ ముందున్నాను. మీరు నన్ను చూచుచున్నారు. ఈ ఆకారం లేని స్థితిలో కూడా నేను మిమ్ములను సదా చూచుచుకునే ఉండునని తెలియజేయడం మాత్రమే
నరాకారంలో ఆ మహోన్నత స్థితి నుండి నేను దిగి వచ్చిదిని. మహాయోగుల యొక్క యోగ శక్తులనన్నీయును లోక కళ్యాణం కొరకే వినియోగింపబడేవలెను. లోకమనగా ఒక్క ఈ భూలోకమే కాదు, నీకంటే తక్కువ స్థితిలోనున్న నిస్సహాజీవులకు సహాయం చేయడానికి ధర్మము. నేను ధర్మ మార్గమును, కర్మ మార్గమును, యోగ మార్గమును, భక్తి మార్గమును, భూలోకమే జ్ఞాన మార్గమును బోధించుటకే అవతరించున్నది. నేను సర్వ సత్యములకును మూలమైన ఏకైక సత్యమును, సత్య ధర్మములకు మూలమైన ఏకైక ధర్మమును, సర్వ కారణములకు మూలమైన ఏకైక కారణమును. నా సంకల్పంలో లేనిది ఈ సృష్టిలో కానరాదు. నేను లేనిదే ఈ సృష్టి లేదు. నేను ఉన్నాను కనుకనే నీవు ఉన్నావు, సృష్టి ఉన్నది. ఇంతకంటే సత్యమును ఏ విధంగా తెలుపబడమందువు? నీవు హిమాలయాలకు పోయి నిస్సంగుడపై తపమాచరింపుము. శిష్య జంజాటము నీకు వలదు. నీవు మోక్షమును పొందకపోయినా ఉద్ధరింపబడకపోయినను సృష్టి గాని నాకు గాని కలిగేది నష్టమేమీ లేదు. సృష్టిలోని కార్యక్రమములు యథావిధిగా నిర్వర్తింపబడుచునేయుండును. ఇదే అసలు ఉన్న విషయము. నీకు తోడుగా పీఠికాపుర బ్రాహ్మణ్యము కదిలి వచ్చుట ఒంటెల వివాహమునకు గాడిదల సంగీత కచేరీ వలె ఉన్నది. ఒంటెల అందమును గాడిదలు పొగుడుచుండగా గాడిదల సంగీత మాధుర్యమును ఒంటెలు పొగుడుచున్నవి. పరస్పరము ఈ విధంగా ప్రశంసించుకున్నను. యథార్థము మాత్రం వేరుగానున్నది. అరుంధతి వశిష్ఠుల సంబంధము. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా గురుచరణ, అరుంధతి మాత చండాల వంశం నందు జన్మించనని వింటిని. ఆమెను వశిష్ఠ మహర్షి ఎట్లు పెండ్లాడను. దానికి గురుచరణులు ఇట్లాంటి, పూర్వమందు వశిష్ఠుడు 1000 సంవత్సరములు తపమాచరించెను. ఆ సమయమున అక్షమాల అను చండాల కన్యక ఆమె చేయుటకు అర్వమైనట్టి ఉపచారము చేసెను. దానికి సంప్రీతుడైన ఆ మహర్షి ఆమెను వరమేదైనా కోరుకొమ్మనెను. అంతటా ఆమె వశిష్ఠుని భర్తగా కోరెను. నేను బ్రాహ్మణును, నీవు చండాల జాతి స్త్రీవి. మన ఇద్దరికి భార్య భర్త సంబంధం ఎట్లు యోగ్యమైనది అగును అని వశిష్ఠుడు ప్రశ్నించను. వరమును కోరుకోమంటివి కోరితిని, వరం ఇచ్చినా నిమ్ము అని అడిగాను. లేని ఎడల నేను మరలిపోవుటకు అనుజ్ఞనిమ్మనను. వాగ్దోషమునకు భయపడిన ఆ మహర్షి ఇట్లనను, నీ దేహంను నా ఇష్టానుసారం చేసుకున్నటకు నీవు సమ్మతమేనా అని అడిగాను. ఆమె వల్లే అనను. ఆ మహర్షి ఆమెను భస్మం చేసి తిరిగి బ్రతికించెను. ఇట్లు 7 పర్యాయం చేసిన 7 జన్మలో చండాల జాతి దోషమంతయును హరించుటచే ఆమె అత్యంత పరిశుద్ధురాలాయెను. అంతటా వశిష్ఠుడు ఆమెను వివాహమాడాను. తన భర్త చేయుచున్న కర్మలో ఇస్మంత పనిని కూడా రుందన చేయలేదు గనక, అనగా వద్దని అడ్డుపెట్టలేదు గనక ఆమె అరుంధతి అను పేరుతో ప్రసిద్ధి నొందెను. ఈ విషయమును ప్రసంగవశమున వశిష్ఠ గోత్రోద్భావులైన నరసింహవర్మతో శ్రీపాదులు సెలవిచ్చిరి. శూద్ర క్షేత్రమునందు బ్రాహ్మణుని వల్ల పుట్టిన వానికి 7 జనులు ఉపనయనం చేసి బ్రాహ్మణ జాతులు కలుపుకొనవచ్చును. చతుర్వర్ణము వారును వారి వారి గుణకర్మ విభాగములను అనుసరించి నడుచుకున్నటకు శ్రేష్కరము. బ్రాహ్మణుడు తాను ఆచరించే దుష్కర్మల వలన క్రమాశా పతనం నుండి శూద్రుడవచ్చును. శూద్రుడు కూడా సత్కర్మాచరణ వల్ల క్రమాశా ఉన్నతిని పొంది బ్రాహ్మణుడవచ్చును. అయితే దత్తప్రభునందు అచంచల విశ్వాసం నుంచి వారు ఉన్నతమైన స్థితులను వారి యోగ్యత అనుసారము శీఘ్రంగా పొందగలుగుదురు. తన భక్తుడు ఏ కులంలో జన్మించినను, ఏ పరిస్థితుల్లో ఉండినను సుఖమే జీవితమునకు కావలసిన ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందినట్లు దత్తప్రభు అనుగ్రహించగలరు. జన్మ జన్మల కర్మబంధనము తెగ నరికి భక్తుని ఉన్నత స్థితికి కలిగించుట శ్రీపాదుల వారి సహజమైన లీల. దత్త భక్తులకు స్వామి అభయము. మేము శ్రీపాదుల వారి మహిమను పరస్పరము తెలుసుకొనొచ్చు మాంచాల గ్రామం చేరితిమి. మాంచాల గ్రామ దేవత మాకు దివ్య దర్శనమిచ్చి తరింపజేసెను. తమ దివ్యహస్తములతో మా చేత ప్రసాదం తినిపించెను. ఆ మహాతల్లి ఇట్లను, పూర్వం ప్రహ్లాదునకు గురుబోధ చేసిన దత్తాత్రుల వారే నేడు భూలోకమున శ్రీపాద శ్రీవల్లభ రూపంలోన్నారు. శ్రీపాదుల వారి సంకల్పం అనూహ్యము. రాబోయే శతాబ్దంలో ప్రహ్లాదుడు గురు సార్వభౌముడుగా అవతరించుననియు, ఈ ప్రదేశం మంత్రాలయమని ప్రసిద్ధిగాంచుననియు
శ్రీపాదుల వారే స్వయంగా నాతో చెప్పినారు. వారు ప్రతినిత్యం తుంగభద్ర జలము స్వీకరించువారు. మీకు శుభం కలుగు గాక. ఈ మాటలు చెప్పుతూ ఆమె పూర్వ రూపంలోనికి మారిపోయినది. మేము అచ్చట నుండి కదలబోవు సమయంలో కృష్ణదాస్ అను మాలదాసరి వచ్చాను. మాంచాల గ్రామ దేవత కృష్ణదాసు కూడా ప్రసాదం పెట్టి పుష్పమాలికను ఒకదాన్ని తాను తన అనుగ్రహ సూచకమనిచ్చి కురుంగట్టకు ప్రయాణం కావలసినదని చెప్పాను. మేము ముగ్గురం కురుంగట్టకు ప్రయాణమైతిమి. దత్త భక్తులందరికీ ఒకే కులము. దత్త భక్తుల ప్రసాదం ఏ కులం వారు సమర్పించడం అది స్వీకారమే. మాతో పాటు కృష్ణదాసు చేరికలో నూతన ఉత్సాహం కలిగెను. ప్రసంగవశమున కృష్ణదాసు ఇట్లా నుడివెను. యజ్ఞాది కర్మలు నిచ్చడి దక్షిణ 16, 116, 1116 అనేటి సంఖ్యాభేదములు ఎందుకున్నవో తెలిసిన ఎడల శ్రీపాదుల వారి సంఖ్య అయిన 24982498 అను దానికి అర్థం బోధపడగలదు. ఆత్మయందు జగత్తు ఎట్లు కలుగుచున్నదో అదే విధంగా తండ్రి నుండి బిడ్డలు పుట్టుచున్నారు. వివాహ సమయం నందు వరుడు అగ్నిహోత్రుని ప్రార్థించుచు, ఓ అగ్నిహోత్రుడా, నీవు నాకు ఈ వధువు నందు 10 మంది బిడ్డను కలుగొనిమ్ము అనుచున్నాడు. 11వ కుమారుడు తానే అగుచున్నాడు. అనగా 10 మంది పిల్లల వరకు కనుట ధర్మసమ్మతమే. ఆ తర్వాత తన భార్యను తల్లిగా భావించవలెను. తండ్రితో 16 వంతు కుమారుడి అని తెలియజేయవలెను. దశాంశ రూపులకు 10 మంది కలిసిన పూర్ణాంకమగును తండ్రి అగుచున్నాడు. శివుడు ఆత్మస్వరూపుడగుటచే పరిపూర్ణుడు కావున దశాంశ రూపుడు 16 దశాంశాలను 10 సంఖ్యచే భాగించగా పూర్ణాంకము అనగా ఒకటి అనున్నది శివ ప్రతీకముగా వచ్చును. శేషంగా 6 మిగులును. విష్ణువు మాయా స్వరూపము కలిగిన మూల ప్రకృతి స్వరూపుడు. ప్రకృతి అనున్నది పురుషునిలో అర్ధభాగమే కదా. అందుచేత 10లో సగము 5 అగుటచే మనకు శేషంగా వచ్చి 6ను 5చే భాగించగా విష్ణు ప్రతీకంగా ఒక పూర్ణాంకం వచ్చినది. అయితే శేషం 1 దశాంశం మిగిలినది. పురుష ప్రకృతులకు అనగా శివ విష్ణువులకు సంతాన రూపుడైన బ్రహ్మ వారిలో దశాంశ రూపుడగుటచే పైన శేషముగా మిగిలిన 1ని 1చే భాగించగా బ్రహ్మ ప్రతీకమగు ఒక పూర్ణాంకం ఫలంగా వచ్చెను. శేషం ఏమీను మిగిలలేదు. పూర్ణమనగా 0 అన్నది నిర్గుణము కనుక అది రుద్ర స్వరూపము. సమస్తమును లయించినప్పుడు మహాశూన్యమే కదా. విద్య మానమగున్నది. మహాశూన్యం నందు మాత్రమే సమస్తము లయించ సాధ్యమగును. అయితే విష్ణు స్వరూపం అన్నది అనంతత్వ ధర్మమును కలిగి ఉన్నది. సృష్టి యొక్క స్థితి స్వభావం నందు అనంతతత్వం అనివార్యము. శ్రీపాదుల షోడశ కళ ప్రపూర్ణులు. జ్ఞానశంకర్ భట్టు ఒక వస్తువును అసంఖ్యాకములు అయిన ముక్కలుగా విభజించినప్పుడు ఒక్కొక్క శకలం శూన్యమే కదా అగునది. ఇటువంటి శూన్యములు అనంతములుగా చేరినప్పుడు కదా పరిమితమైన ఆకారం కలుగునది. అందువల్ల శివకేశవులు ఇరువురును అభిన్నులని ఎరుగుము. దశాంశక భాగాహారం నందు 10చే భాగింపగా మిగిలిన 6 దశాంశాల నుండి 5 దశాంశాంకాల మొత్తము విష్ణు ప్రతీకగా గ్రహింపబడినది. పంచభూతాత్మకైన సృష్టి అంతయును విష్ణు స్వరూపంగా భావింపబడినది. దక్షయజ్ఞము విద్వాంసము చేసిన వీరభద్రునితో విష్ణువు ఇట్లనను, మూల ప్రకృతి ఈశ్వరునకు భోగం నిమిత్తము పార్వతిగాను, రాక్షస యుద్ధ సమయమున దుర్గారూపంగాను, కోపావస్థలో కాళికాదేవిగాను, పురుష వేషమున నా రూపంగానున్నది. శ్రీపాదుల వారు షోడశ కళా పరిపూర్ణులని చెప్పుటలో ఉద్దేశం ఇదియే. 16 సంవత్సరంలో వయసులోని వారు పీఠికాపురం విడి వెళ్లిపోయిరి. వారు బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపులగుటచే వారిని షోడశ కళా పరిపూర్ణులుగా తెలుసుకొనవలెను. దేవతల వివిధ స్వరూపములు. దేవతల వివిధ స్వరూపములు.
ప్రకృతి విష్ణు స్వరూపమగుటచే దశాంశ విష్ణువునకు ప్రతీక. పార్వతి పరమేశ్వరుల యోగమందు వారిరునకు కుమారుడగుటచే బ్రహ్మశివునిలో దశాంశ రూపుడగు ఆయను. కారణము సుస్పష్టమే. చేతన రూపుడైన శివుడు ప్రధానుడు. మిథ్యారూప జగత్తునకు ప్రతీక విష్ణు రూపము అగుటచే అప్రధానుడు. అందువలన శివునిలో బ్రహ్మ దశాంశ రూపుడు. ఇట్టి దశాంశ రూప బ్రహ్మకు ఏకాంకము ప్రతీకము. ఇటువంటి ఏకాంకం 2 మొదలుకొని 9 వరకు గల అష్టమూర్తులలోనూ వ్యాపించి ఉన్నది. అందుచేత బ్రహ్మకు నవ ప్రజాపతి స్వరూపము సిద్ధించను. 16, 100, 1000 అనేది 3 పదములలో చివరి 2 పదములు ముక్తానుబంధ రీతిగా గణింపబడి 116, 1116 అనేది రూపము నందినవి. వీటిని 10 చే భాగించినట్లా సృష్టి అందలి వివిధ వస్తు సముదాయములు ప్రతీకలుగాను రుద్రునకు 1 అను, పూర్ణాంకం విష్ణుకు 11 అను, పూర్ణాంకం బ్రహ్మకు 111 అను 3 పూర్ణాంకములు వచ్చును. 16, 116, 1116 అను వాటిని షోడశాది త్రిదక్షిణ అని అందురు. త్రిదక్షిణము దానం చేయువారికి బ్రహ్మజ్ఞానం కలుగునని చెప్పబడినది. త్రిదక్షిణము దానం చేయడం వలన శరీరము, ధనము, మనస్సు అను 3 దానం చేసిన వాడగును. పైన చెప్పిన సంఖ్యలలో తుల్యమగు ద్రవ్యమును దానం చేయడం వలన గత జగత్తును దానం చేసిన ఫలము లభించుచున్నది. పిండాండ దానము జగత్తునకు ప్రతీకము. మన శరీరము సమనత్రయమే రూపంగా గలది. ప్రాతఃసవము, మంద్యాందీన సవనము, తృతీయ సవనము అన్నది గాయత్రి. తృష్ట జగతి ఛందస్ సంబంధమైన వర్ణములు అనగా గాయత్రికి 24, త్రిష్టునకు 44, జగతికి 48 కలిపి మొత్తం 116 వర్ణములు ఉండుట వలన ఈ పిండదానము శరీరదానం వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్య దాన ఫలం లభించును. సావిత్రి కాటక చేయన ఫలితమే శ్రీపాదుల అవతారము. సర్వబుద్ధి ప్రపత్తులకు ప్రేరేపించినది సావిత్రి మండల మధ్యవర్తి అయిన దివ్య తేజస్సు, అదే గాయత్రి మాత. ఆమెకు 24 ప్రతీక. 9 అనున్నది పరబ్రహ్మ స్వరూపము, 8 అనున్నది మాయా స్వరూపము. త్రేతాయుగం నందు భరద్వాజ మహర్షి పీఠికాపురంలో సావిత్రి కాడక చయనము చేయడం వలన ఆనాడు ఇచ్చిన వాగ్దానము ప్రకారము ఈనాడు పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఆవిర్భవించినది. శక్తి స్వరూపమును, శాక్త స్వరూపమును, అర్ధనారీశ్వరమును నంది జీవుల యొక్క బుద్ధి ప్రపత్తులను ప్రేరేపించి ధర్మ మార్గమున ప్రవేశపెట్టుటకు వచ్చిన మహా అవతారమే తానని తెలియజేస్తూ దో చౌపాతి దేవు లక్ష్మి అని భిక్షనడిగిరి. వారి వాక్కులను, లీలలను, బోధన పద్ధతులను, ఉన్న వ్యాకరణమును ఎవరును ఎరగజాలరు. ఈ నవ వ్యాకరణము వారే కర్త కావున అది వారికి మాత్రమే తెలిసిన వ్యాకరణము. కృష్ణదాసు వలన నేను ఎన్నో విషయములు వింటిని, మరెన్నో కొత్త సంగతులు తెలుసుకొంటిని. పాండిత్య జనిత అహంకారం కలిగిన వారు ఎంత మాత్రము శ్రీపాదుల వారి కటాక్షం పొందజాలరు. కృష్ణదాసు ఇట్లు చెప్పనారంభించను. శ్రీపాదుల వారు పిపీలి కాదు బ్రహ్మ పర్యాంతము వ్యాపించి ఉన్నారు. ఒకసారి నరసింహవర్మ గారి పొలంలో శ్రీపాదుల వారితో వర్మగారు విశ్రాంతి తీసుకుని చుంటిరి. అచ్చడకు ఎన్నో త్రాచుపాములు వచ్చినవి. శ్రీపాదుల వారు ప్రతి త్రాచుపామును విచిత్రంగా తలను మండం నుండి విడదీసిరి. వాటినన్నిటిని గుట్టలు గుట్టలుగా పక్కన వేసిరి. చాలా పెద్ద చీమలు ఇదివరకు ఎవరు కని విని ఎరగని అక్కడకు చేరినవి. వర్మగారు నిద్రావస్థలు ఉన్నారు. వారికి నిద్రభంగం కలగకూడదని ఆ చీమలన్నింటినీ శ్రీపాదుల వారు చంపివేసిరి. ఇంతలో వర్మగారు మేల్కొంచిరి. చచ్చుపడిన చీమలను చూసి జాలిపడిరి. శ్రీపాదుల వారు చిరునవ్వుతో ఇట్లన్రి, రాజు తన సేవకుని రక్షించి తీరవలను. ఇది ప్రకృతిలో నియమము. ఈ ప్రకృతి పిపీలకంలో వింత రాజు ఒకడున్నాడు. వాడు త్వరలోనే వచ్చుచున్నాడు, చూడమని. ఇంతలో వింత కాంతులతో పెద్ద తెల్లటి చీమ ఒకటి వచ్చినది. అది ఆ చీమలన్నింటికి ప్రదక్షిణం చేసినది. వెంటనే ఆ చీమలన్నీ బ్రతికినవి. శ్రీపాదుల వారు మందహాసంతో ఇట్లన్రి, ఈ చీమల రాజునకు సంజీవిని శక్తి ఉన్నది. ఆ శక్తితో తన వారిని ఇది రక్షించుకున్నది. ఇటువంటి వింత వింతలు ఈ సృష్టిలో ఎన్నో ఉండవి తాత. నీవి కోరితే ప్రతి క్షణము ఈ రకమైన లీలను ఎన్నయో చూపగలను. ఇంతలో నరసింహవర్మ గారు చచ్చుపడి ఉన్న నాగుపాములను చూసి ఆశ్చర్యం నొందిరి. ఇది కూడా శ్రీపాదుల వారి పనేనని గమనించిరి.
అంతర శ్రీపాదుల వారు ఒక నాగుపాము మొండెమును వేరొక నాగుపాము తలను చేర్చి తమ దివ్యాస్మృతిని మీరు వెంటనే అవి పునర్జీవితమై శ్రీపాదుల వారికి ప్రదక్షిణం చేసి వెడిలిపోయినవి. నాగుపాములు ఎందుకు వచ్చినవో వాటిని శ్రీపాదుల వారు ఎందుకు అట్లు చేసిరో ఎవరికెరుక? ఈ విషయంలో శ్రీపాదుల వారిని అడిగినప్పుడు ఇట్లనిరి, రాహుగ్రహ బలము చాలనప్పుడు జీవులకు అన్ని పనులను ఆటంకములు ఎదురై కుండచిలో బంధములతో ఉన్నట్లు అనుభవమగును. కుండచిలో బంధములలో పడి ఉన్నట్లు అనుభవమగును. శ్రీపాదుల వారిని ఈ విషయంలో శ్రీపాదుల వారిని అడిగినప్పుడు ఇట్లనిరి, రాహుగ్రహ బలము సర్పములకు అధిదేవత. ఆ రకములైన ఆటంకములు కలగజేయు సర్పములు మనకు కళ్ళకి కనిపించని స్థితిలో ఎక్కడో ఉన్నవి. వాటి దోషమును ఈ రకంగా పరిహరించి నా భక్తులను సుఖ సంతోషములు కలగజేయుచుంటిని. మేము కురుంగడ్డకు క్షేమంగా చేరుకుంటిమి. శ్రీపాద శ్రీ వల్లభుల వారు మమ్మలను చిరునవ్వుతో ఆశీర్వదించిరి. శ్రీపాద శ్రీ వల్లభుల వారికి జయము జయము. 21 అధ్యాయం సంపూర్ణము. జయ గురుదత్త శ్రీ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కీ జై. దత్తవంతులకు నమస్కారం అండి. మనము ఈరోజు ఇంత ప్రశాంతంగా శ్రీపాదశ్రీ వల్లభ చరితామృతము చదువుకునే భాగ్యాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండపురములను కోటి కోటి కృతజ్ఞతలు. మరియు మనము ఈ వీడియోను ఇంత మంచిగా చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించి మనందరూ సహకరించిన గురులందరికీ, బాబాలందరికీ, ఇక్కడ ఉన్న సత్పురుషులకు, సద్గురులకు, పీఠాధిపతులకు, యోగులకు కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభు చరణాల విందార్పణమస్తు. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.